హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మన ముందు వచ్చేసి శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవేలో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో హెచ్ఎండిఏ లేఅవుట్ 100 ఎకర్స్ ప్రాజెక్ట్ అనేది మనకి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు చూపించేది వచ్చేసి శ్రీశైలం హైవే పాయింట్ చూపిస్తున్నాను. సో మనకి శ్రీశైలం హైవే నుంచి ముచ్చెర్ల, మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ముచ్చెర్ల అని కనపడుతుందో, సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ నుంచి 1.5 km డిస్టెన్స్లోనే మనకైతే ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందండి సేల్కి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు లేఅవుట్ డెవలప్మెంట్స్, అక్కడ ప్రైసెస్ ఎంత నడుస్తున్నాయి, మీకు అవైలబుల్ ప్లాట్స్ లిస్టు, దాంతోపాటు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, సో నియర్ బై ముచ్చర్ల ఫార్మా సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దామండి. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చామండి. సో మనకి ఏదైతే రోడ్డు కనపడుతుందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. నా ఫింగర్ పాయింట్ ఎక్కడైతే కనపడుతుందో అది మనకు మెయిన్ రోడ్ అండి. సో అక్కడ నుంచి స్ట్రైట్గా మనం శ్రీశైలం హైవేకి అయితే వెళ్ళిపోవచ్చండి. సో మీకు అక్కడ వెహికల్ కూడా వెళ్తుంది చూడండి మనకి. సో అది మనకి మెయిన్ రోడ్ అండి. మనం ఆ రోడ్ నుంచే వచ్చాము. అప్ టు ఆల్రెడీ ఈ కనెక్టివిటీ రోడ్ శ్రీశైలం హైవే నుంచి ఈ ముచ్చెర్ల వరకు టువర్డ్స్ ఫార్మాసిటీకి కనెక్ట్ అయ్యేటువంటి ఈ రోడ్డు ఆల్రెడీ దీనికి ఫండ్స్ కూడా శాంక్షన్ అయ్యి మనకి రెయినీ సీజన్ వల్ల ప్రస్తుతానికి వర్క్ అయితే ఆపేశారండి. సో ఇది వచ్చేసి మనకి 40 to 60 ఫీట్ రోడ్ అవుతుంది. సో మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఎకర్స్ ప్రాజెక్టు చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి డెవలపరు. సో మనం ఇప్పుడు కంప్లీట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి మనం స్టార్ట్ అయిపోయామండి. సో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్డు. సో ఈ 60 ఫీట్ రోడ్లో మనకి ఆల్మోస్ట్ 700 ప్లస్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో 700 ప్లాట్లు ఉన్నాయండి. సో మనకి చాలా నియర్ బై ముచ్చెర్ల ఫార్మాసిటీకి చాలా నియర్ బై, మనకి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర అయితే చాలా మంచి మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో నేను మీకు ప్రైస్ అయితే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేనైతే మీకు ప్రైస్ అయితే చెప్పగలనండి. బట్ నేను ఇప్పుడు వీడియోలో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే డిఫరెంట్ ప్రైసెస్ అంటే నేను అనేది ఏంటంటే మనకి కార్నర్ ప్లాట్స్ కానీ లేకపోతే ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. ఓవరాల్గా అయితే ప్రైస్ అయితే నేను మీకు చెప్తాను, బట్ నెగోషియేషన్లో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ 60 ఫీట్ రోడ్డు ప్రాజెక్ట్కి మెయిన్ హార్ట్ ఆఫ్ ది కనెక్టివిటీ రోడ్ అండి ప్రాజెక్ట్లో. సో మనకి ఇందులో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మనకి ఇదైతే కంప్లీట్ బీటీ రోడ్డు. మనకి కొన్ని చోట్ల అయితే సీసీ రోడ్స్ కూడా ఇచ్చారు. సో మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కంప్లీట్గా 100 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో ఇందులో వీళ్ళు రీసెంట్గానే మనకి విల్లాస్ కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగిందండి. విల్లాస్ కూడా ఇందులో వస్తున్నాయి. సో మనకి ఇది 4th సిటీ ఆఫ్ హైదరాబాద్ అవుతుందండి కమింగ్ ఫ్యూచర్లో. సో ఒకప్పుడు మనకి ఏదైతే భానూరు, నందిగామ, పటాన్చెరు సైడ్ 10 years బ్యాక్ ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్స్ అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయండి. సో ఇక్కడ కూడా ఆఫ్టర్ 10 years తర్వాత 30,000 ప్లస్ అయితే రావబోతున్నాయండి, అది మాత్రం గ్యారంటీ. సో ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఫోకస్ ఆన్ శ్రీశైలం హైవే అండి. సో ఎందుకంటే మనకి వెస్ట్ సైడ్ డెవలప్మెంట్స్ చేయడానికి ఏమీ లేదు, ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయాయి. సో బట్ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ అనేది ఒక ర్యాపిడ్ గ్రోత్ రాబోయేటువంటి లొకేషన్ ఏదైనా ఉంది హైదరాబాద్కి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హైవే మాత్రం శ్రీశైలం హైవే అని చెప్పుకోవచ్చండి. సో నేను మీకు ప్రజెంట్ వెంచర్ సెంటర్ పాయింట్లో ఉన్నానండి. మీకు చూస్తున్నారు కదా, ఇటు 60 ఫీట్ రోడ్డే, ఇటు 60 ఫీట్ రోడ్డే మనకి సెంటర్ పాయింట్లో ఉన్నాను నేను. మీకు ఇందులోంచి హై టెన్షన్ కూడా వెళ్ళింది. బట్ మనం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా హై టెన్షన్కి నియర్ బై అయితే లేవండి. సో వీళ్ళు వచ్చేసి ఇందులో విల్లా కాన్సెప్ట్ కూడా ఇస్తున్నారండి. అది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబోతున్నారు. రేపు మనకి కమింగ్ 2024 దసరా నుంచి మనకి శాంపిల్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ అవ్వబోతుందండి. అది ఆల్రెడీ రీసెంట్గా అనౌన్స్మెంట్ వచ్చింది. 2500 SFTలో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అయితే 2 విల్లాస్, శాంపిల్ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి.
ఉన్నాయండి. సో ముచ్చర్ల ఫార్మా సిటీకి వెరీ నియర్ బై కంప్లీట్ అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒకప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఇది వచ్చేసి ఒకప్పుడు జీపీ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్కి ప్రతి ప్లాట్కి కూడా ఎల్ఆర్ఎస్ పే చేసి హెచ్ఎండి అప్రూవల్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ఇందుట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారండి. దాంతోపాటు మనకి స్విమ్మింగ్ పూలు, బిజినెస్ సెంటర్, మనకి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, జిమ్ము, మనకి గెస్ట్ రూమ్స్, మనకి ఆల్ దీస్ థింగ్స్ అండి. మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారో అలాంటి డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారండి. సో ఆల్రెడీ మీరు పక్కన చూసుకోవచ్చు, కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడక్కడ కాటేజెస్ పార్క్ లొకేషన్స్లో కొన్ని కాటేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు ఏదైతే మనకి తుక్కుగూడ ఉందో, తుక్కుగూడకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి, తుక్కుగూడ. సో మనకి ఎయిర్పోర్ట్ మనకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉందండి. సో నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో, శ్రీశైలం హైవేకి ఒక 5 మినిట్స్ డ్రైవ్లోనే మనం అయితే ఉన్నామండి. సో దాంతోపాటు ఈ పర్టికులర్ ప్రాజెక్టు చుట్టుపక్కల మొత్తం కూడా ఫార్మాసిటీ ల్యాండ్ ఉంది కాబట్టి ఈ ఫార్మాసిటీ ల్యాండ్లో ఫార్మా విలేజెస్, మనకి ఫార్మా క్లస్టర్స్, మనకి దాంతోపాటు మనకి ఫార్మా విలేజెస్, సో దాంతోపాటు మనకి ఏదైనా మొత్తం కూడా మనకి కంప్లీట్గా మనకి పొల్యూషన్ ఫ్రీ జోన్ అయితే రాబోతుందండి. సో నేను గ్యారంటీ ఇస్తున్నానండి, శ్రీశైలం హైవేలో ది బెస్ట్ లేఅవుట్, హై అండ్ ఎమ్యూనిటీస్తో చాలా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అది నేను గ్యారంటీగా 100% చెప్పగలను. సో కంపెనీ కూడా చాలా జెన్యూన్ కంపెనీ అండి, క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మా వీడియోస్ రెగ్యులర్గా మేమైతే పోస్ట్ చేస్తూనే ఉంటామండి. కానీ ఈ ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, రైట్ నౌ కండిషన్ అండి ఇది. మీకు లాంగ్లో ఏదైతే మీకు కన్స్ట్రక్షన్స్ కనపడుతున్నాయో అది మనకి ముచ్చర్ల విలేజ్ అండి. సో నేను మీకు విల్లాస్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా, ఆ విల్లాస్ అన్నీ కూడా ఈ ప్లేసెస్లోనే వస్తున్నాయండి. కంప్లీట్గా వెంచర్కి మనకి ఎండింగ్ పాయింట్లో ఆల్మోస్ట్ ఒక 10 ఎకర్స్లో ఈ విల్లాస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 100 విల్లాస్ వస్తున్నాయండి. టోటల్ 100 విల్లాస్ వస్తున్నాయి. వీళ్ళు ఆఫర్ కింద కూడా మనకి 1 crore ఆఫర్ కింద అయితే ప్రజెంట్ ఆఫర్ కింద 1 crore అయితే నడుస్తుంది. విల్లా వచ్చేసి 1 CR కింద అయితే నడుస్తుంది. సో ఆఫ్టర్ మనకి ఆఫర్ దాటిందంటే కనుక మనకి ఇదైతే ఇంకా రేట్ పెరగబోతుందండి. 1 crore 1 విల్లా ప్రజెంట్ ఆఫర్ అయితే నడుస్తుందండి. సో ఇది ఫ్యూచర్లో ఈ ఆఫర్ అయితే ఉండదండి. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి ఇది. 100 ఎకర్స్ శ్రీశైలం హైవేలో మనకి ముచ్చర్ల ఫార్మాసిటీకి మనకి బేగరికంచ మనకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉందో వాటికి వెరీ నియర్ బై ఉండి ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ ఈ వెంచర్గా ఆనుకొని ఉన్నటువంటి రోడ్లో మనకి ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయండి. సో మనకి అప్ టు మనకి మీరు వచ్చినప్పుడు కూడా మీరు అది చూడొచ్చు, అది శిలాఫలకం కూడా వేశారు. రోడ్లు భవనాల శాఖ మనకి ఆల్రెడీ ఇక్కడ ఫండ్స్ అనేది శాంక్షన్ చేసిందని చెప్పేసి మీకు రోడ్డు అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇందుట్లో అయితే మినిమం ప్లాట్ సైజెస్ మినిమం వచ్చేసి 160-150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ప్లాట్ సైజెస్ ఉన్నాయి. అండ్ మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అయితే బాగుంటుందండి ఇందులో. సో కమింగ్ ఫ్యూచర్లో ది బెస్ట్ డెవలప్మెంట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇవ్వబోతున్నారండి. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి 18,000 వరకు ఉందండి. కార్నర్ ప్లాట్స్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.